హలో వ్యూవర్స్. ఈ వీడియోలో నేను మీకు డేటా ఫ్లోస్ని ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకో ఇన్స్టెన్స్లోకి ఎలా మైగ్రేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మేక్ డాట్ పవర్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ డేటా వర్స్ డేటా ఫ్లోస్. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు డేటా ఫ్లోస్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ మల్టిపుల్, ఇంకోటి టాయ్స్ 2. నేను ఈ రెండు డేటా ఫ్లోస్ని మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను. సో గో టు సొల్యూషన్స్. ఇక్కడ నేను ఆల్రెడీ మై డేటా ఫ్లోస్ అనే సొల్యూషన్ క్రియేట్ చేశాను. దీంట్లో మీరు ఎప్పుడైతే మీరు డేటా ఫ్లోస్ని డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు డేటా ఫ్లోస్తో పాటుగా దానికి సంబంధించిన రిలేటెడ్ ఎంటిటీస్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో గో టు యాడ్ ఎగ్జిస్టింగ్ ఆటోమేషన్ డేటా ఫ్లో. మీరు రెండు డేటా ఫ్లోస్ని సెలెక్ట్ చేశాను. యాడ్ నెక్స్ట్ ఐ నీడ్ టు యాడ్. తర్వాత నేను టేబుల్స్ని యాడ్ చేయాలి. సో స్టూడెంట్ టేబుల్ అండ్ టాయ్స్ టేబుల్ రిలేటెడ్ టు టూ డేటా ఫ్లోస్. సో యాడ్ ఎగ్జిస్టింగ్ tables twice. So I'm searching for twice here. Twice entity యాడ్ చేశాను. Click on next, add and include all metadata, all objects and add. Now twice table was added. Next I'm gonna add student table. So I'm searching for ఇక్కడ student table కోసం సెర్చ్ చేస్తున్నాను. స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంక్లూడ్ ఆల్ ఆబ్జెక్ట్స్, యాడ్ పై క్లిక్ చేయండి. నా ఇప్పుడు రెండు డేటా ఫ్లోస్, దాని రెండు రిలేటెడ్ టేబుల్స్ కూడా మనం యాడ్ చేసాం. మా సొల్యూషన్ ఈజ్ రెడీ. సో పబ్లిష్ ఆల్ పై కస్టమైజ్ పై క్లిక్ చేయండి. ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత బ్యాక్కి వెళ్ళి మీరు సొల్యూషన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి అండ్ ఎక్స్పోర్ట్ ఇట్. చూడండి ఇక్కడ కరెంట్లీ ఎక్స్పోర్టింగ్ సొల్యూషన్ అని చూపిస్తుంది. సో ఒకసారి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనం సొల్యూషన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసిన సొల్యూషన్ని మనం మన టార్గెట్లో ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయింది కదా, డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. సొల్యూషన్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు టార్గెట్కి వెళ్ళండి. ఇక్కడ సోర్స్ చూసినట్లయితే మీరు సేల్స్ ట్రయల్, మన టార్గెట్ వచ్చేసి మార్కెటింగ్ ట్రయల్. సో ఇది నా మార్కెటింగ్ ట్రయల్ డెస్టినేషన్. సో గో టు సొల్యూషన్స్ అండ్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ సొల్యూషన్ పై క్లిక్ చేయండి అండ్ బ్రౌజ్. డౌన్లోడ్ సొల్యూషన్ బ్రౌజ్ చేయండి అండ్ ఓపెన్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మీరు చూడండి, నేను మన టార్గెట్లో ఆల్రెడీ స్టూడెంట్ ఎంటిటీ ఉంది కానీ టాయ్స్ ఎంటిటీ లేదు. చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇక్కడ టాయ్స్ ఎంటిటీ కనిపించట్లేదు, పైన స్టూడెంట్ ఎంటిటీ అనేది ఉంది చూడండి. ఇంకా టాయ్స్ ఎంటిటీ లేదు. చూద్దాం సొల్యూషన్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఏమవుతుందో. క్లిక్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మీరు చూడండి, వన్ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఇన్ దిస్ సొల్యూషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ మీన్స్ స్టూడెంట్ ఎంటిటీ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. సో ఒకసారి మనం ఈ సొల్యూషన్ అనేది ఎక్స్పోర్ట్ చేసినట్టు ఇంపోర్ట్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ ఎంటిటీ అనేది మ్యారేజ్గా మారిపోతుందని చెప్తుంది. ఓకే, ఇంపోర్ట్ currently importing solution. So wait for importing successful. Now solution was imported successful. సొల్యూషన్ ఓపెన్ చేసి మన కాంపోనెంట్స్ అన్ని వచ్చాయో చెక్ చేసుకుందాం. మై డేటా ఫ్లోస్. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు డేటా ఫ్లోస్ ఉన్నాయి, రెండు ఎంటిటీస్ ఉన్నాయి. సో సొల్యూషన్ డిప్లాయ్మెంట్ ఈస్ కంప్లీటెడ్. సో బ్యాక్ వెళ్ళండి. డేటా వర్సి డేటా ఫ్లోస్. ఇక్కడ మనం చూసినట్లయితే మన రెండు డేటా ఫ్లోస్ అనేవి చూపించబడతాయి. అవి ఆల్రెడీ పబ్లిష్ అయి ఉంటాయి కానీ లోపల కనెక్షన్ అనేది కాన్ఫిగర్ అయి ఉండదు. సో ఫస్ట్ మనం ఓపెన్ చేసి కాన్ఫిగరేషన్ చేయాలి. సో సెలెక్ట్ ది వన్ ఆఫ్ ద డేటా ఫ్లో, క్లిక్ ఆన్ ది ఎడిట్. ఇక్కడ మీరు చూడండి, ఇది కాన్ఫిగర్ కనెక్షన్. ఇప్పుడైతే కాన్ఫిగర్ కనెక్షన్ అంటుందో మోస్ట్లీ మనం సోర్స్లో ఏదైతే కనెక్షన్ ఇచ్చామో డెస్టినేషన్ కూడా అదే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే కనెక్షన్తో ట్రై చేయండి. ఎడిట్ కనెక్షన్ అండ్ సైన్ ఇన్. మీరు వేరే కనెక్షన్తో ట్రై చేసినట్లయితే అది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. కానీ సేమ్ కనెక్షన్ మీరు సోర్స్లో ఏదైతే ఇచ్చేసారో అదే ఇచ్చేసినట్లయితే పక్క వర్క్ అవుతుంది.
కనెక్ట్. చూడండి మన డేటా అనేది కరెక్ట్గా వచ్చింది 8 రికార్డ్స్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డేటా అనేది ఆల్రెడీ మ్యాప్ అయ్యే వస్తుంది, ఎందుకంటే మనం డేటా ఫ్లోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. చూడండి ఇక్కడ స్టూడెంట్ టేబుల్తో ఆల్రెడీ మ్యాచ్ అయింది అండ్ ఫీల్డ్స్ కూడా ఆల్రెడీ మ్యాప్ అయి ఉన్నాయి. పబ్లిష్ నౌ. Currently publishing solution and we need to wait for next refresh. ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ రిఫ్రెష్ కంప్లీట్ అయిన తర్వాత మన డేటా ఫ్లో అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది లేదని మనకు తెలుస్తుంది. అంటే మనము రిఫ్రెష్ హిస్టరీలోకి వెళ్తే అది మేము సక్సెస్ కాదని ఎవ్రీథింగ్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రస్తుతం స్టూడెంట్లు అయితే మనకి ఎటువంటి రికార్డ్స్ అయితే లేవు. చూద్దాం ఒకసారి. రిజల్ట్స్ పై క్లిక్ చేయండి. 0 అని వస్తుంది ప్రస్తుతం, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ రిఫ్రెష్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మీరు పక్కన చూడొచ్చు. చూడండి 0 రికార్డ్స్. సో మనము నెక్స్ట్ రిఫ్రెష్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి ఇక్కడ లాస్ట్ రిఫ్రెష్ కంప్లీటెడ్. సో మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ షో రిఫ్రెష్ హిస్టరీకి వెళ్ళినట్టయితే మనకి సక్సెస్గా ఉంది అండ్ 8 రికార్డ్స్. సో సో నౌ గో టు అడ్వాన్స్ ఫైండ్. ఇప్పుడు అడ్వాన్స్ ఫైండ్కి వెళ్ళి చూసినట్లయితే మనకి 8 రికార్డ్స్ క్రియేట్ అయి ఉంటాయి. సో ఇట్ వాజ్ వర్కింగ్ ఫైన్. అలాగే మనము ట్వైస్ కూడా చెక్ చేద్దాం. ఎడిట్ అండ్ కాన్ఫిగర్ కనెక్షన్ సేమ్ లైక్ సోర్స్లో ఏదైతే కనెక్షన్ ఇచ్చామో సేమ్ కనెక్షన్ ఇక్కడ కూడా ఇస్తున్నాము. సెలెక్ట్. నౌ కనెక్షన్ ఈజ్ రెడీ. క్లిక్ అండ్ కనెక్ట్. ఇక్కడ చూసినట్లయితే డేటా అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ టేబుల్ నేమ్ ఫీల్డ్స్ అన్ని మ్యాప్ అయ్యాయి. పబ్లిష్ నౌ. పబ్లిష్ అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ కోసం వెయిట్ చేయండి. సో టాయ్స్ ఏంటి మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఒకసారి అడ్వాన్స్ ఫైండ్కి వెళ్ళి చెక్ చేద్దాం రికార్డ్స్ అనేవి ఉన్నాయా, అసలు టాయ్స్ ఏంటి అనేది మనకి ఇంపోర్ట్ అయ్యి చూపిస్తుందా లేదనేది ఇప్పుడు తెలుస్తుంది. సెర్చ్ ఫర్ టాయ్స్. టాయ్స్ ఏంటి ఇక్కడ ఉంది. మీరు చూడండి రిజల్ట్స్ క్లిక్ చేసినట్లయితే మనకి 0 చూపిస్తుంది, ఎందుకంటే స్టిల్ నెక్స్ట్ లాస్ట్ రిఫ్రెష్ అనేది గోయింగ్ అవుతుంది. సో ఒకసారి రిఫ్రెష్ అనేది కంప్లీట్ అయినట్లయితే మనకి రికార్డ్స్ అనేది క్రియేట్ అవుతుంది లేదని తెలుస్తుంది అండ్ ఫ్లో అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది లేదనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు రిఫ్రెష్ కంప్లీటెడ్. సో రిఫ్రెష్ హిస్టరీ సక్సీడెడ్ అండ్ 3 రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. మీన్స్ ఇట్ వాజ్ వర్కింగ్ ఫైన్. గో టు అడ్వాన్స్ ఫైన్. ఇక్కడ మీరు చూడండి 3 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. మీన్స్ డేటా ఫ్లో అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే డేటా ఫ్లోస్ని ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకో ఇన్స్టెన్స్కి డిప్లాయ్ చేస్తున్నారో అప్పుడు డేటా ఫ్లోస్తో పాటుగా వాటికి సంబంధించిన ఎంటిటీస్ కూడా మీరు యాడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.